అమ్మా నాకు పీడకలు వచ్చిందమ్మా. నాకు కూడా అన్నయ్య. వాడు నిన్ను సైకిల్ ఎక్కించుకుని తీసుకెళ్లాడు. మంచుకొండలోకి తీసుకెళ్లాడు అన్నయ్య. నువ్వు కింద పడ్డావు. వాడు పైన పడ్డాడు. వాడు నీ వెంట పడ్డాడు. అయినా పరిగెత్తాను. నీ చీర పట్టుకుని లాగాడు. చెట్టు చాటి తీసుకెళ్లాడు. అర్థమైందమ్మా, నీకు నాకు ఒకే పీడకలు వచ్చింది. కల్లో కూడా క్యారెట్ తో చంపేస్తున్నాడు అన్నయ్య. ఏమైందన్నయ్య? ఏమైందా నా బొంద? అక్కడ చూడమ్మా. ఒక్క విషయం క్లియర్ గా అర్థమైంది తల్లి. మన కళ్ళ ముందు మద్దతు జరిగినా సరే ఎప్పుడు కేసు పెట్టకూడదు, సాక్ష్యం చెప్పకూడదు, నిజం మాట్లాడకూడదు. ఓకే పద. హలో, ఒక్క నిమిషం సార్. ఫోన్ ఎవరు? నేను చంద్రశేఖర్ ఆజాద్ ఎంఏ ఎంపీలు మాట్లాడుతున్నాను సార్. ఓ గ్రేట్ మ్యాన్. ఆ గాంధీ జాతి పిత అయితే మీరు జాతి కొడుకు సార్. జాతి కొడుకు లేదు, జాతి కూతురు లేదు. ఊరుకోండి సార్. ఇప్పుడు నేను లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లో పడిపోయాను. మీకేంటి సార్? అప్పట్లో తెల్లదొరలకి అల్లూరి సీతారామరాజు గుండె చూపించాడు. ఇప్పుడు అన్యాయానికి అవినీతికి మీరు చూపిస్తున్నారు సార్ గుండె. ఏంటి సార్ చూపించేది? ఆ రాఘవేంద్ర గారి చేతిలో నా గుండె చితికి పెట్టేటుంది సార్. ఛ, నిజమా? నిజమా అంటారేంటి సార్? నిజం నిప్పు లాంటిది, ముట్టుకుంటే కాలిపోతుందంటే ఏమో అనుకున్నాను. ఈ రేంజ్ లో కాలుతుంది అనుకోలేదు సార్. అన్నం తినడానికి వీల్లేదు, నీళ్లు తాగడానికి వీల్లేదు, పొద్దున్నే ప్రశాంతంగా బాత్రూమ్ లో 10 నిమిషాలు కూర్చోడానికి వీల్లేకపోతుంది సార్. అయ్యో అలాగా? ఆ రాఘవేంద్రరావు గారికి అగెనిస్ట్ గా సాక్ష్యం చెప్పాలో లేదో మీరే చెప్పండి సార్. అబ్బా ఏం భయపడకండి సార్. ఆ రాఘవేంద్ర సంగతి నాకు వదిలేయండి. పావుకిలో క్యారెట్లు ఇయ్యమ్మా. 5 రూపాయలు ఇవ్వండి. బాబు, ఇదిగో బాబు, ఇట్రా ఇట్రా. మంచి పులసలున్నాయి, కావాలా? ఏ బాబు, ఇది రావునా? ఏ देखो रिबन, चूड़िया, हार, बहुत अच्छा माल मिलता. ఇదిగో బాబు తీసుకోండి. కొంచెం వాటర్ ఇస్తారా? అటగే. రాఘవేంద్ర అంటే నువ్వేనా? అవును. ఎస్ఐ గారు నేను స్టేషన్కి తీసుకురమ్మన్నా. ఎందుకు? ఎందుకో స్టేషన్ లో చెప్తారు పదా. క్యారెట్ కావాలా? ఏమొద్దు కానీ ముందు జీపే. హలో, నువ్వు రాఘవేంద్ర అన్న వాడిని అరెస్ట్ చేయడానికి పంపించావా? అవును సార్. వాడికి ట్రీట్మెంట్ నేనే ఇద్దామని అనుకున్నాను. నువ్వు అరెస్ట్ చేసావుగా, నువ్వే ట్రీట్మెంట్ ఇవ్వు. ఓకే సార్. ఐ లైక్ ఇట్. సార్ ఇది ఒరిజినల్ కర్రేనా? ఒరిజినల్ సార్. ఒరిజినల్. అమ్మా అమ్మా, మరి అలా అనలేదు కదరా? అతను అమ్మ అనకపోతే నన్నేం చేయమంటారు సార్? అయ్యగారు ఫోన్ అండి. హలో, నేను ఎస్ఐ కిషోర్ ని మాట్లాడుతున్నాను. చెప్పు. ట్రీట్మెంట్ బాగా ఇచ్చారా? ఆ రాఘవేంద్రని మీరు చెప్పినట్టే సెల్ వేసి కొడుతుంటే నవ్వుతున్నాడు సార్. నీ ట్రీట్మెంట్ ఎలా ఉంది? అసలు వాడు చేసింది పెద్ద తప్పేం కాదు సార్. వాడి మీద కేసు ఫైల్ చేయాలో వదిలేయాలో అర్థం కావడం లేదు సార్. పర్వాలేదు, వదిలే, నేను చూసుకుంటాను. ఓకే సార్. ఐ లైక్ ఇట్. ఏంట్రా కుక్కలాగా? వెళ్ళు. ఐ డోంట్ లైక్ ఇట్. నాకు స్వామి, పరమేశ్వర, మహేశ్వర,
ఆ రాఘవేంద్ర గారిని అరెస్ట్ చేయించి ఇంకా నీతి నిజాయితీ బతికుందని నిరూపించారు స్వామి. మహానుభావ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దండం పెట్టుకో తల్లి. ఓం నమ శివాయ. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉందన్నయ్య. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మనసంతా గాలిలో తేలిపోతున్నట్టుంది అనుకో. తినమ్మా. ఆ? ఆహా. ఇక్కడికి ఎలా వచ్చాడు? పరిగెత్తుకెళ్ళు. ఓరి నాయనో. రమ్మా. ఓం నమ శివాయ. శివోహం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ. అయ్యో అన్నయ్య. ఇన్నాళ్ళు చట్టానికి వెయ్యి కళ్ళు అనుకున్నాను. చట్టానికి కళ్ళేమో ఇప్పుడు తెలుస్తుంది తల్లి. చట్టం సంగతి తర్వాత, ముందు మన సంగతి చూడన్నయ్య. ఐడియా. అది చూడమ్మా. పద. ఎవడో తప్పు చేస్తే మనం దొంగోళ్ళ తిరగాల్సి వస్తుంది. ఏంటి సార్, మీ వైఫ్ కోసం వెతుకుతున్నారా? లేదు, నా మొగుడు కోసం. క్యారెట్ సార్, క్యారెట్. క్యారెట్, క్యారెట్. రేయ్, సార్. ఇలా వంగు. క్యారెట్ కొట్టమని చెప్పాడా నీకు? ఎందుకు సార్ కొడతారు? చంపేస్తాను. క్యారెట్ తప్ప వేరే కూరలు లేవరా నీకు? ఎలా? క్యారెట్ అంటే క్యారెట్. క్యారెట్ అని. ఆ. ఆ. వాడికి కనిపించకుండా తిరగాలంటే ఇది ఒక్కటే మార్గం తల్లి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అన్నయ్య, కాళ్ళు చేతులు నొప్పులు పుడుతున్నాయా? లేదమ్మా, బాడీలో పార్ట్లన్నీ స్పేర్ పార్ట్లు అయిపోయినాయి తల్లి. ఈవిడెవరయ్యా బాబు? రోడ్డు రోడ్ల అడ్డం తగులుతుంది. అమ్మా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చంపండి సార్ నన్ను. ఒక్క దెబ్బతో ప్రాణమైనా బాగుంటుంది. గుళ్ళో దెబ్బతో పుణ్యమైనా ఉంటుంది సార్. చంపండి సార్, నన్ను చంపండి సార్. కిల్మి. మాకు అమ్మా నాన్న ఎవరు లేరు సార్. ఇద్దరం కలిసే పుట్టాం, కలిసే బ్రతికాం. అలాగే ఇద్దరిని ఒకేసారి చంపండి సార్. కిల్మి సార్, కిల్మి సార్. బిల్ ఎంతండి? 20 రూపీస్ అండి. ఓకేరా, నేను చూసుకుంటా. ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ. హలో, చూసుకోండి సార్. ఎంత? 4 రూపీస్. ఇదిగో. Hey! Excuse me. Hello, ఒక నిమిషం. Excuse me, ఒక్క నిమిషం. హలో మేడం. Excuse me. హలో. Are you fine? Okay? ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్.
మొత్తానికి భలే ప్లాన్ చేసావురా. ప్లాన్ ఏంట్రా? అబ్బా ప్లాన్ కాకపోతే మరేంటమ్మా? ప్లాన్ చేయడానికి అదే లవ్ మ్యాటర్ కాదు, లారీ మ్యాటర్. తేడా వచ్చిందనుకో టైర్ కింద నా బాడీ ఉండేది. అబ్బో చాలా బాగుంది. ఒరేయ్, మొత్తానికి ఈడ అమ్మాయిని భలే బుక్ వేసాడ్రా. క్యారెట్ సౌండ్ ని కంగారు పడ్డావా? నీ నెట్కి వచ్చా, నీ ఇంటర్నెట్ కి వచ్చా, నీ బాడీ ముందుకు వచ్చా, నీ ఫేస్ టు ఫేస్ వచ్చా. ఏం చేస్తావు? యూ క్యాన్ డూ ఎనీథింగ్, యూ క్యాన్ డూ ఎనీథింగ్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. క్యారెట్ తో మా గుండెలు ఎదరగొట్టావు. నీ క్యారెక్టర్ తో మా గుండెల్లో ఉండిపోయావు. ముఖ్యంగా మా శిరీష గుండెల్లో సెటిల్ అయిపోయావు. అందుకే నీకు ఇష్టమని ఓ గంపడి క్యారెట్లు తీసుకొచ్చాం. తీసుకో తీసుకో బాబు, శుభ్రంగా తినే. ఓకే సార్ రైట్, టీ తీసురా. నో నో ఫార్మాలిటీస్. ఈసారి వచ్చినప్పుడు కలుద్దాం. ఓకే కమ్ ఆన్ సిస్టర్. రేయ్ సార్ సెండ్ ఆఫ్ ఇద్దాం రండిరా. జస్ట్ రైట్, స్టాప్. దానికి ప్రాణం పోసినట్టే పోసాం. దాని పంచ ప్రాణాలు నీ దగ్గర ఉంచుకున్నావు. పంచ ప్రాణాలు, అండర్లైన్ దాట్. ఓకే సీ మై బాయ్. ఏంట్రా? श्री राघवेंद्र गुरुनाथ, 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 श्री राघवेंद्र गुरुनाथ,